నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పద మృతి. హైదరాబాద్లో ఘటన ఆత్మహత్యని భావిస్తున్న పోలీసులు. కాసేపట్లో సచివాలయంలో మంత్రివర్గ సమావేశం. 20కి పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలిపే అవకాశం. ఎగువ నుంచి వస్తున్న వరదతో ఉధృతంగా గోదావరి. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద ప్రవాహం. 5 లక్షలకు పైగా క్యూసెక్లు సముద్రంలోకి విడుదల. ఉపరాష్ట్రపతి పదవికి నేడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్. హాజరు కానున్న ఇండి కూటమి నేతలు. సచివాలయంలో కాసేపట్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీలో దాదాపు 20కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఏపీ సర్క్యులర్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 2025-30పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు కోసం రూపొందించిన మార్గదర్శకాలపైన చర్చించనున్నట్లు తెలుస్తోంది. అధికారిక భాషా కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాషా కమిషన్గా మార్చేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపనుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పునకు సంబంధించి నాలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. 51వ సిఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో 904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. సిఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపుల సమీక్షకు మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులకు మంత్రివర్గం ఆమోదం ముద్ర వేయనుంది. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఏపీ జీఎస్ అండ్ డబ్ల్యూఎస్ చట్టం 2023కు అవసరమైన సవరణలపై కేబినెట్లో చర్చకు రానుంది. గ్రామ వార్డు సచివాలయాల డిప్యూటేషన్ అవుట్ సోర్సింగ్ ప్రతిపాదికన 2778 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 1785 గ్రామ వార్డు సెక్రటేరియట్ ఫంక్షనరీలను సముచితంగా మార్చేందుకు 993 కొత్త పోస్టుల మంజూరుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. మద్యం ప్రాథమిక ధరలు, విదేశీ మద్యం బ్రాండ్లకు టెండర్ కమిటీ సిఫారసులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపనుంది. ఏపీ యాచక నిరోధక చట్ట సవరణ ముసాయిదా బిల్లుపై కేబినెట్లో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలో తోట వెంకటాచలం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ప్రధాన కాలువ అభివృద్ధి పనులకు ఆమోదం తెలుపనున్నారు. చింతూరులో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను అల్లూరి జిల్లా 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి, 56 కొత్త పోస్టుల మంజూరు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ ఎస్ మైనేనికి స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం కల్పించడానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్ల చట్ట సవరణకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శ్రీకాకుళంలో వివిధ క్రిమినల్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటుకు ఆమోదముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లా మైలవరం మండలం ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్కు 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి అదానీ సోలార్ ఎనర్జీకి 200.05 ఎకరాల భూమి కేటాయింపుపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గుంటూరులోని టీడీపీ కార్యాలయానికి ఉన్న 2954 చదరపు గజాల మున్సిపల్ భూమి లీజు కాల పరిమితిని 33 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు పెంచే అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం మరింత పెరుగుతోంది. జూరాల, సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి వరద నీరు భారీగా చేరుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 4,98,022 క్యూసెక్లు, అవుట్ఫ్లో 5,13,540 క్యూసెక్లుగా ఉంది. 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి 4,18,630 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 29,595 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 881.60 అడుగులు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 197.01 టీఎంసీలుగా ఉంది.
గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి నదిలోకి వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అటు లంక గ్రామాలను వరద చుట్టుముడుతోంది. ప్రజలు మరపడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో మహోగ్ర రూపం దాల్చింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ వద్ద 11.9 అడుగులకు నీటి మట్టం చేరింది. సముద్రంలోకి సుమారు 10,30,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అంతకుముందు వరద పెరుగుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన ఉన్న కోనసీమలోని లంక గ్రామాల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ప్రజలు మరపడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఐనవిల్లి మండలం ముక్తేశ్వరం వద్ద ఉన్న తొగరపాయ కాజ్వేపైకి భారీగా వరద నీరు చేరింది. రహదారి మునిగిపోయింది. వాహనాలు వరద నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నాయి. సాయంత్రానికి కాజ్వేపైకి మరింత నీరు వచ్చే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వరద ఉధృతి మరింత పెరిగితే లంక గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోతాయని వాపోతున్నారు. భారీ వర్షాలతో గోదావరి ఉపనదులు పొంగి ప్రవహిస్తున్నాయి. శబరికి వరద పోటెత్తింది. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలోని ముంపు గ్రామాల ప్రజలకు వరద కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వరద ఇంకా పెరిగితే బయటకు వెళ్లేందుకు దారులన్నీ మూసుకుపోతాయని భయంతో ఎత్తైన ప్రాంతాలకు సామాగ్రిని తరలిస్తున్నారు. ఇళ్లలోని సామాగ్రిని ట్రాక్టర్లు, ఆటోలతో తీసుకెళ్తున్నారు. మరికొందరు అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో కాలనీలకు తరలిపోతున్నారు. ప్రకాశం బ్యారేజీకి కృష్ణానది వరద పోటెత్తుతుంది. బ్యారేజీ నుంచి 5 లక్షలకు పైగా క్యూసెక్ల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమ్మ నాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్లో 69 గేర్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు ఎగువన ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టుకి నాగార్జున ప్రాజెక్టు నుండి 4,70,000 క్యూసెక్ల నీరు వస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. అదే క్రమంలో 4,60,000 క్యూసెక్ల మేర పులిచింతల నుండి ప్రకాశం బ్యారేజ్కి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్లో ఉన్నటువంటి 69 గేట్ల ద్వారా నీటిని అటు కృష్ణా ప్రధాన కాలువతో నీటిని వదులుతూనే ఇటు సముద్రంలో కూడా 69 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీ సమీపంలో ఉన్నటువంటి లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి అప్రమత్తం చేశారు జలవనరుల శాఖ అధికారులు. రెవెన్యూ శాఖ అధికారులకు చెప్పి దండోరా వేయించి లంక గ్రామాల సమీపంలో ఉన్నటువంటి పంట పొలాలకి రైతులు వెళ్లకుండా సూచనలు చేస్తున్నారు. అదే క్రమంలో ఎవరు కూడా మత్స్యకారులు నదిలోకి వేటకు వెళ్ళకూడదని కూడా సూచనలు చేస్తున్నారు. ఇటు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా నదీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్నటువంటి చిన్నలంక, పెదగల్లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి ఏదైనా పరిస్థితులు తలెత్తితే సమీపంలో ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలకు రావాలని సూచనలు చేస్తున్నారు. ఆర్డీఓ చైతన్య ఇప్పటికే పునరావాస కేంద్రాలను పరిశీలించి అక్కడ 20 నుంచి 50 బెడ్లు ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినట్టు కూడా చెబుతున్నారు. అయితే ప్రస్తుతం బ్యారేజ్లో ఉన్నటువంటి పరిస్థితి గురించి మనతో మాట్లాడేందుకు ఇరిగేషన్ ఇంజనీర్ రవికిరణ్ ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన మాటలు తెలుసుకున్నాం. సార్, ప్రస్తుతం బ్యారేజ్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మరింత వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందా? అందరికీ నమస్కారం అండి. మనకి ప్రస్తుతానికి 5,13,000 క్యూసెక్లు ఇన్ఫ్లో ఉందండి మనకి బ్యారేజీకి. దీంట్లో మనం 13,000 క్యూసెక్లు మన కెనాల్స్ వదులుకుంటూ సర్ప్లస్ 5 లక్షల క్యూసెక్ల వరకు సర్ప్లస్ చేస్తున్నాము. ప్రస్తుతానికి ఈ చుట్టుపక్కల నది ఈ ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడం వలన మనకు కొంచెం వరద అయితే నిలకడగానే ఉంది. పైనుంచి కూడా శ్రీశైలం, సాగరు, పులిచింతల నుంచి కూడా మనకు వరద నిలకడగా వస్తుంది. సో మనకి 5,20,000 వరకు చేరే అవకాశం ఉంది. సెకండ్ వార్నింగ్ లోపే ఉంటుందని చెప్పి మేము అందరం ఆశిస్తున్నామండి. ఇప్పటికే మొదటి వార్నింగ్ మంగళవారం రోజు విడుదల చేశారు. అదే కొనసాగుతుంది. సమీప లంక గ్రామాల ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది. వారిని ఎటువంటి అప్రమత్తం చేశారు? మన ఇక్కడ ఈ స్థానిక ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు, అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్ గారు, బాపట్ల జిల్లా కలెక్టర్ గారు, ఇంకా గుంటూరు జిల్లా కలెక్టర్ అందరూ కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ మన కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి అందరి అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ రెవెన్యూ సిబ్బంది అందరికీ తగు సూచనలు జారీ చేస్తున్నారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఏర్పాటు చేస్తున్నారండి.
అయితే గతంలో నదిలోకి దిగి స్నానానికి వెళ్ళి కానీ మత్స్యకారులకు వెళ్ళి కానీ ప్రమాదాలు జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. దిగువ ప్రాంతంలో దుర్గమ్మ టెంపుల్కి వచ్చేవారు కూడా నదీ స్నానాలు చేసేటువంటి అవకాశం ఉంది. వారికి ఎలాంటి సూచనలు చేస్తున్నారు, ఎలాంటి అప్రమత్త చర్యలు తీసుకుంటున్నారు? అందరికీ చెప్తున్నామండి. అలాగే ఎక్కడికక్కడ బ్యారికేడింగ్ కూడా చేస్తున్నాము. మనం ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాము. ఫ్లెక్సీల ద్వారా కట్టి అందరికీ కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నాము. మత్స్యకారులను కూడా నదిలోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామండి. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వరద ప్రవాహం వల్ల ఎటువంటి నష్టం లేదని జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉందని జలవనరుల శాఖ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి కలెక్టర్ లక్ష్మీషా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. అటు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు సైతం ముప్పు మండలాల్లో, ముప్పు గ్రామాల్లో కూడా అప్రమత్తం చేశారు. రైతులు పంట పొలాల వైపు వెళ్లకూడదని, నదీ పరివాహక తీరంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. ఇటు మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం మండలంలో కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఎటువంటి వరుస సూచన లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం లేదని రెవెన్యూ శాఖ అధికారులతో పాటు జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఇటు ప్రకాశం బ్యారేజ్కి కొనసాగుతున్నటువంటి 5,12,000 క్యూసెక్కులు క్రమంగా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశమే ఉందని, అయితే పులిచింతల నుండి వచ్చేటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేసుకొని రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయాలా లేదా అన్నది అధికారులు చర్చించేటువంటి అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతానికైతే 5,12,000 క్యూసెక్లు క్రమంగా కొనసాగేటువంటి అవకాశం ఉందని, పులిచింతల నుండి వచ్చేటువంటి నీటిని అంచనా వేసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామంటున్నారు. కెమెరామెన్ భాస్కర్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. విశాఖ వన్ టౌన్ వేలంపాటలో ఓ భవనం కుంగిపోయింది. భవనం ఎప్పుడు పడిపోతుందోనని చుట్టుపక్కల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం విశాఖపట్నం వన్ టౌన్లోని వెలంపేట ప్రాంతంలో ఉన్నాం. మన వెనక కనిపిస్తుంది కసిరెడ్డి ప్లాజా. ఇది మొత్తం 5 అంతస్తులు నివాస మరియు వర్తక సముదాయం. కిందంతా కూడా కమర్షియల్, పైన 8 అపార్ట్మెంట్లు ఉన్నాయి. 8 ఫ్లోర్, మొత్తం 8 సంబంధించినటువంటి ఫ్లాట్లు ఉన్నాయి. నివసిస్తున్నారు. కిందంతా కూడా కమర్షియల్ కాంప్లెక్స్. ఇది ఒక సంవత్సరం లోపులోని ఈ మొత్తం భవన నిర్మాణం అంతా కూడా ఏడాది క్రితమే పూర్తయింది. మనం చూడొచ్చు ఈ భవనం పూర్తిగా వంగినటువంటి, ఇక్కడ మనం స్పష్టంగా కనిపిస్తుంది ఈ భవనం మనకి వంగినటువంటి పరిస్థితి. అలాగే ఈ పక్కనే ఉన్నటువంటి మరొక ధరణి మినీ ఫంక్షన్ హాల్ ప్రాంతం ఇది. ఈ భవనం కూడా వంగిన ప్రాంతం మనం చూడొచ్చు. 2 భవనాలు పైన కనుక చూసినట్టయితే కింద వీటి మధ్య ఉన్నటువంటి దూరం సుమారుగా ఒక మీటర్ వరకు కనిపిస్తున్నా, పైన మాత్రం 2 భవనాలు కలిసిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. 2 వంగిపోయాయి. చాలా స్థానికులంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా వెలంపేట ప్రాంతం. ఇదంతా కూడా పూల సందు అంటాం, దీన్ని పూల వీధి అనే ప్రాంతంగా పిలుస్తాము. నీలమ్మవారి ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం మనం చూడొచ్చు. ఇక్కడ ఇంతకు ముందు కొద్ది నెలల క్రితం ఈ ప్రాంతం అంతా కూడా భూమిలో మనకి కుంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఈ సిమెంట్ రోడ్డు కనుక పరిశీలించినట్లయితే మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ ప్రాంతం, ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా భూమిలోకి కుంగిపోయినట్టు పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ స్పష్టంగా ఇదంతా కూడా కిందకి కుంగిపోతుంది. అంటే ఇది లూజ్ సాయిల్ ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో 3 అంతస్తులు మించి నిర్మాణం చేపట్టకూడదు. జీవీఎంసీ నిబంధనల ప్రకారం 3 అంతస్తులు మించి ఏ భవనాన్ని నిర్మాణం చేపట్టకూడదు. కానీ ఇప్పుడు మనకి ఈ సంఘటన జరిగినటువంటి భవనాన్ని చూస్తే మొత్తం 5 అంతస్తుల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం అధికారులు ఈ ఘటన మీద దృష్టి పెట్టారు. అనుమతులకు సంబంధించిన అంశం మీద పూర్తిగా ఆరా తీస్తున్నారు. జీవీఎంసీ అధికారులు దృష్టి పెట్టారు. స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనం కుంగిపోయింది, ఏ రకమైన ప్రమాదం జరుగుతున్నటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులతో మాట్లాడదాం. ఏమైంది అసలు, ఏంటిది? ఇది నేను సెల్లో చూశాను సార్. మాది దగ్గరలోనే 1 కిలోమీటరు. చూడడానికి వచ్చాను, అదే మార్నింగ్ వచ్చాను. అయితే ఇది ఏంటంటే కట్టడం అయితే 1 ఇయర్ బ్యాక్ అయితే కట్టడం నేను చూశాను. కానీ ఇది అంతా ఊపి కదండి. కట్టేటప్పుడు కూడా ఇంజనీర్స్ కానీ ఎవరైనా సరే దీని మీద ఒక అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా ఇలాగనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే అమ్మినోడు సైట్ ఓనర్ అమ్ముకొని వెళ్ళిపోయాడు, బిల్డర్ అనేవాడు కూడా చేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ఒక్కొక్కరు మరి 40 lakhs ఎంతో కొన్నామని అంటున్నారు. మరి ఎంతవరకు తెలియదు. కానీ వాళ్ళందరికీ ఇబ్బంది కదా. అందరూ లోన్లు పెట్టుకొని ఇంట్లో అక్కడెక్కడ అమ్మే కదా కొంటారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఏదైనా సరే కొంచెం వీళ్ళ గురించి కూడా మనం ఆలోచించుకోవాల్సిందే. వాళ్ళు అక్కడెక్కడ తెచ్చి కొనడమే జరిగింది. కానీ ఇది ఏంటంటే ఆల్రెడీ ఇంటిమేషన్ వచ్చింది ఇంతకుముందే. ఇది బయటలు చూస్తే
నేను వచ్చి చూసేసరికి ఇది ఆల్రెడీ ఇది ఒక 2 months ముందే ఎప్పుడో జరిగే ఉంటుంది ఇది. ఇదంతా ఊబి ఇక్కడ మీకు ఏంటంటే ఇంచుమించు నాకు తెలిసినంత వరకు ఇక్కడ కొత్త రోడ్ నుండి అక్కడ మనోరమ వరకు కూడా ఇదంతా లూజ్ సాయిలే. మీరు 4 అడుగులు గొయ్యి తీస్తే వాటరే ఉంటుంది. మీరు ఎక్కడ పునాది తీసినా వాటరే ఉంటుంది. ఒక వర్షాకాలంలో ఇక్కడ కట్టాలనుకున్నా సరే ఇబ్బందే, ఎందుకంటే మీకు వాటర్ కంటిన్యూ. మీరు వర్షాకాలంగా మామూలు అప్పుడు కూడా మీరు కట్టాలన్నా సరే ఇబ్బందే. వాటర్ తోడుతుండగానే ఒక పక్క కాంక్రీట్ వేస్తూ ఉండాలి. అలాంటప్పుడు మరి ఇంత సాయిల్లో కూడా ఒక లిఫ్ట్ కట్టాలన్నా సరే సాయిల్ టెస్ట్ చేయాలి కంపల్సరీ. ఇంజనీర్ అనేవాడు సాయిల్ టెస్ట్ చేయాలి. చేయకుండా ఇంత దారుణంగా అయ్యిందంటే ఇప్పుడు దీనివల్ల ఆ పక్క బిల్డింగే ఎఫెక్ట్ అయ్యి పక్కది కూడా వాలిపోయి ఉంది. ఇది కూడా మరి వాళ్ళకు కూడా మరి హెచ్చరించాలని నేను అనుకున్నా. ఇంజనీర్లని ఈ బిల్డర్ని వాళ్ళకు కూడా సరైన న్యాయం చేయాలి. అదేవిధంగా ఇలా మున్సిపాలిటీ వాళ్ళు కూడా తగిన చర్యలు, ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి చూస్తే అన్నీ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. వాళ్ళకు కూడా ఇప్పుడే ఏమైనా ఉంటే చూసుకొని వాళ్ళు సరిగ్గా కడుతున్నారు లేదు ఎక్కడైనా మొత్తం విశాఖ ఈ జోన్లో ఈ 1 town అంతా కూడా జాగ్రత్తగా పర్మిషన్లు ఇవ్వాలని, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఇంజనీర్లు దీని మీద అవగాహన ఉన్నవాళ్ళు వాళ్ళే చేయాలనేది నా విన్నపం. ఎందుకంటే దీనివల్ల ప్రజలకి ఇబ్బంది, దానివల్ల ఏ రాత్రిలో ఉంటుంది. ఇప్పుడు జరిగిన నైట్ 9-8 ఆ టైంకి అనుకుంటా. దానివల్ల ఏంటంటే వీళ్ళు పడుకున్న నిద్ర గాడలు ఉన్నప్పుడు నిజంగా ఏదైనా అయితే పిల్లలతో సహా ఎవరు మంచి నిద్రలో ఉన్నామంటే ఇంకెవరు ఏం చేయలేము. అది దీని మీద ఒక మంచిగా చేస్తే ఎవరైనా సరే ఇంజనీర్లు అయినా సరే కొనేటప్పుడు కూడా ప్రజలకు అదే చెప్తున్నాం, ఏదో కట్టించేస్తున్నారు అనేది కాదు. అక్కడ ఎంత నాణ్యత ఉంది, ఎంత బాగా కట్టారు, అసలు ఈ ఏరియా గురించి తెలుసుకొని కట్టినోడు కూడా ఒక ఎక్స్పీరియన్స్డా లేదా తక్కువకి వచ్చేస్తుందని కొనేయడం కాదు. ఇది కూడా చూసుకుంటే మీకు రోడ్డు నుండి కూడా ఇది చాలా దగ్గరగా ఉంది. ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారనేది తెలియట్లేదు. ఒకసారి దీని గురించి కూడా కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు ముందుకి రావాలని కోరుకుంటున్నాం. ఇది స్థానికులైతే చాలా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ భవనం ఒకవైపు వంగిపోయింది, పక్కన ఉన్నటువంటి మరొక భవనం కూడా వంగిపోయి కనిపిస్తుంది. ఈ రెండు కూడా ప్రధానంగా వాటి కింద ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉందో ఇది లూజ్ సాయిల్. ఎందుకంటే గడిచిన కొద్ది రోజుల్లో కూడా వర్షం పడినది. ఇదంతా లోతట్టు ప్రాంతం. 2-3 రోజుల నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి. ఈ వెలంపేట, చిలకపేట ప్రాంతాలు వర్షం వస్తే లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రాంతాలు. అటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఇది మనకి లూజ్ సాయిల్ ఉన్నటువంటి ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో ఇంత భవనం కట్టడం కూడా కొంత ప్రమాదానికి కారణమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్న స్థానికులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఏమంటారు మీరు దీని గురించి? ఏమంటారంటే మరి ఇలా ఉండకూడదు కదండి, ముందే తెలుసుకోవాలి. మరి వీళ్ళు రేంజర్ కదా, ఇప్పటికీ ఫ్యామిలీలు చాలామంది ఉన్నారు లోపల. అదే దీనికి ఏది ఫ్యామిలీలు ఉన్నారు 2 సంవత్సరాలు. అవి చూసుకొని మరి నా దృష్టిలో 2 సంవత్సరాలు అయింది. 2 మొన్న 3 రోజులు అయిందండి. 3 రోజుల కిందట లోతైన పరిస్థితి, లోతైన పరిస్థితి ఊబి భూమి. దాని మీద సరే చూసి మరి చేయాలా. మరి కట్టిన కాంట్రాక్టర్లు బట్టి ఉంటుంది. ఇది ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇదంతా కూడా లోతట్టు ప్రాంతం. వర్షం పడితే ఈ ప్రాంతం అంతా మునిగిపోయే ప్రాంతం. వెలంపేట, చిలకపేట ఇటువంటి ప్రాంతాలు విశాఖపట్నంలో 1 town ప్రాంతంలో చాలా లోతట్టు ప్రాంతాలు. గడిచినటువంటి 3 రోజుల్లో కూడా విపరీతమైన వర్షాలు కురిశాయి. ఈ ప్రాంతంలో కూడా విపరీతమైన వర్షం కురిసింది. అందువల్ల ఇదంతా కూడా లూజ్ సాయిల్ అవడం వల్ల ఇక్కడ ముఖ్యంగా అనుమతి అంటే ఇక్కడ కేవలం 3 అంతస్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ మనం చూస్తున్న ఈ ఘటన జరిగినటువంటి మనం వంగిపోయినటువంటి చూస్తున్న ఈ భవనం 5 అంతస్తులు మనం చూడొచ్చు. కింద 2 అంతస్తులు ఇది వాణిజ్య సముదాయం కోసం కట్టారు. పైన కనిపిస్తున్నటువంటి మీకు 4 కూడా మొత్తం 8 ఫ్లాట్లు ఉన్నాయి. 8 ఫ్లాట్లు కూడా నివసిస్తున్నారు. పైన అంతా నివాస స్థలం, కింద ఇది మొత్తం అంతా కూడా కమర్షియల్ కాంప్లెక్స్. ఈ రకంగా అంటే ఇదంతా కూడా ఈ వెలంపేట ప్రాంతం ఇటు నుంచే మనం పూర్ణ మార్కెట్కి అనుసంధానం చేసినటువంటి రహదారి ఇది. ఈ ప్రాంతం అంతా కూడా కమర్షియల్గా ఉన్నటువంటి ప్రాంతం. ఇదంతా వాణిజ్య సముదాయాలు ఉన్న ప్రాంతం. ఇటు వాణిజ్య సముదాయంగాను నివాస గృహంగాను 2 రకాలుగా కూడా ఈ భవనాన్ని నిర్మించారు. అందులో భాగంగా కేవలం 3 అంతస్తులు మాత్రమే నిర్మించాలి. ఈ ప్రాంతంలో ఉన్న వారు స్థానికులు చెప్తున్నారు కేవలం 3 అంతస్తులు మాత్రమే నిర్మించాలి. కానీ ఇక్కడ చూస్తే మనకి 5 అంతస్తులు మించిన నిర్మాణం చేపట్టారు. అందులోని ఇక్కడ మనకి గడిచినటువంటి 2 నెలల క్రితమే ఈ ప్రాంతం ఇక్కడ ఈ సిమెంట్ రోడ్ కూడా నిర్మించినటువంటి సిమెంట్ రోడ్డు మొత్తం మనకు బీటలు తీసి కుంగిపోయింది మనకు కనిపిస్తుంది. ఈ బీటలు తీసినటువంటి ఈ ప్రాంతంలోనే ఈ 2 భవనాలు కలుస్తున్న ప్రాంతం ఇది. ఇక్కడ ఈ 2 భవనాలు కలిసి మనం చూడొచ్చు. ఇది మొత్తం నేలంతా కుంగిపోయింది. మొత్తం అంతా ఇక్కడ మొత్తం ఈ భవనానికి మూలం ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కుంగిపోయింది. ఇదంతా కుంగిపోయింది. ఇప్పుడు ఇక్కడున్న స్థానికులంతా ఒకటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకమైనటువంటి భవనం ఉండడం కొంత భయపడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే
చుట్టుపక్కల స్థానికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద జీవీఎంసీ అధికారులు తక్షణమే స్పందించాలని చెప్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ పరిశీలించారు, అధికారులతో కూడా మాట్లాడారు. మరోవైపు జీవీఎంసీ అధికారులు ఈ భవనం సంబంధించిన అంశం మీద పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఎలాగ అనుమతులు ఏ రకంగా వచ్చాయి, అలాగే నిర్మించినటువంటి తీరుని కానీ ఇతర అంశాలు కూడా పరిశీలిస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వెలంపేటలో ఉన్నటువంటి వాసులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే భవనం వంగిపోయింది, వర్షాలు పడే సమయం ఇది, వర్షాకాలం కాబట్టి దీని మీద తక్షణం జీవీఎంసీ అధికారులు స్పందించాలనేటువంటి ఒక వినతిని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. ధన్యవాదాలు ఆదిత్య పవన్.